హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే జీవననే ఇక ఆదిత్యని ఆనందిని చంపేయాలని ప్లాన్ వేసి ఇక కార్కి అయితే బ్రేకులు తీసేసిందని తెలుసుకున్న చైతన్య ఇక జీవన చెంప పలగొట్టి అందరి ముందు జీవన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఇక సునంద ద్వారా జీవనని మెడ పట్టుకొని బయటికి గెంటేసేలా చేసిన చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది ఆదిత్యలు ఎలాగైనా హనీమూన్కు వెళ్ళకూడదు, నాకంటే ముందు వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారు అని ఇక జీవన అయితే ఆనంది ఆదిత్యని ఇక వాళ్ళు హనీమూన్కి ఇక ట్రిప్కి వెళ్ళకుండా చేయాలని ఇక జీవన అయితే ఒక మెకానిక్ని పిలిపించి కార్కి బ్రేకులు అయితే తీయించేస్తుంది. వెంటనే ఇక జీవన్ అయితే మెకానిక్ని ఎవరికి కనిపించకుండా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇక జీవన అయితే ఇక అతను వెళ్ళేదాకా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య, ఇదేంటి ఇక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఏంటి ఏం చేస్తున్నానా, ఇక నుంచి నేను కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా, ఇక నేను ఎలా పని చేయాలని ఆలోచిస్తున్నాను అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే, సరే ఇక నీకు మామూలుగా 10 రోజులే ఈ లీగల్ అడ్వైజర్ పోస్టు, తర్వాత వదిన వచ్చేస్తుంది, ఇక అంతదానికే ఇంత ఓవర్ యాక్టింగా అని ఇక చైతన్య అయితే జీవనిని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంది ఆదిత్యాలు అయితే ఇక కార్లో ఫ్లైట్ కోసం ఇక వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి కూడా ఒక దగ్గర వాళ్ళు ఆగి ఉంటారు కదా. ఆనంది ఆదిత్యలు వచ్చాక సీతని చూడడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక వాళ్ళు వెళ్ళిపోతామని అనుకుంటారు కదా. ఇక వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కర్పగం అక్కడి నుంచి నడుచుకుంటూ, ఈ జడ్జి గారు ఇల్లు ఎక్కడో ఇప్పుడు అంతా నేను మర్చిపోయాను, ఇప్పుడు ఎక్కడ వెతకాలి అని ఇక చాలా ఆలోచిస్తూ అక్కడి నుంచి కర్పగం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ సూర్యం జ్యోతిని చూసి, అబ్బా దేవుడా, ఇక వీళ్ళిద్దరిని నన్ను ఇక్కడే కనిపించేలా చేసావా, వీళ్ళ కోసమే నేను వెతుకుతున్నాను, వీళ్ళు ఎక్కడుంటారో అని వెతుకుతున్నాను, ఇన్ని రోజులు నేను చేసిన తప్పు, నేను పాపాలు చేశాను, అన్నీ నాకు మెడకి చుట్టుకున్నాయి, ఇప్పుడైనా మంచి చేసి నేను ఇక మారిపోయాను అని ఇక కర్పగం అయితే వీళ్ళకు ఇక కుట్టియే వాళ్ళ కన్న కూతురు జీవనన్న నిజం చెప్పేయాలి, ఇక నుంచి వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఇక నేను నా పాపాన్ని కడిగేసుకున్న దాన్ని అవుతాను అని ఇక కర్పగం అయితే వెంటనే వాళ్ళకి చెప్పాలని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సూర్యం జ్యోతిని చూసి పోలీస్ వాళ్ళు అక్కడ కారు ఆపుతారు. వెంటనే, ఏంటి సార్ ఇక్కడున్నారేంటి అని ఇక పోలీస్ అతనైతే అంటూ ఉంటాడు. ఇక తెలుసు కదా కుట్టి కోసం వెయిట్ చేస్తున్నాం అని అనగానే, అవును మీకు కుట్టి అంటే తెలియదు కదా, లాయర్ ఆనంది కోసం వెయిట్ చేస్తున్నాం అని ఇక ఆనంది గురించి, ఆనంది సింహాద్రి పద్మమ్మల కూతురు, నా కూతురు కాదు కానీ నా కూతురు లాంటిది అని ఇక సూర్యం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కర్పగం అయితే వెంటనే పోలీసులు ఉన్నారు, ఎలా వెళ్ళాలి, నన్ను చూస్తే వాళ్ళు గుర్తుపట్టేస్తారు కదా, అయినా నేనేం తప్పు చేయలేను కదా, వెళ్ళి చెప్తాను, వాళ్ళ కూతురు జీవనాన్ని మంచి చెప్పడానికి ఎందుకు ఎవరు ఒప్పుకోరు అని ఇక కర్పగం అయితే అలాగే వెళ్తూ ఉండగా పోలీస్ అతను అయితే ఇక కర్పగంని ఆపేస్తాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, అయినా నిన్ను ఎక్కడ చూసినట్లుందేంటి అని ఇక పోలీస్ అతను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది కర్పగం అయితే, ఇక నేను ఒక విషయం చెప్పాలి, సూర్యం బాబుకి నిజం చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు. లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు దొంగతనాలు చేస్తావు కదా, ఇక ఇంకా మారలేవా అని ఇక పోలీస్ అతను, లేకపోతే అరెస్ట్ చేస్తాను, మళ్ళీ జైల్లో వేస్తాను అని ఇక పోలీస్ అతను అనగానే ఇక పాపం కర్పగం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎన్ని తప్పులు చేసినా ఎవరైనా సర్దుకుపోతారు, కానీ నిజాలు చెప్పాలంటే ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, నేను ఎన్ని తప్పులు చేసినా ఇక ఏది కూడా ఆగిపోలేదు, కానీ ఈ నిజాన్ని మాత్రం చెప్పాలనుకున్నప్పుడల్లా చెప్పకుండా అయిపోతుంది. ఎలాగైనా ఇక జ్యోతి ఇక సూర్యంల కూతురు జీవన వచ్చిన ఆ జీవన కాదు
కాదు, కుట్టినే జీవన వాళ్ళ వారసురాలని చెప్పేయాలి. తొందరగా వీళ్ళకి విషయం చెప్పేయాలి. పాపం ఇక తను సంతోషంగా ఉండవలసిన ఇంట్లో ఉండకుండా ఇక వేరే వాళ్ళు తన కూతురుగా వెళ్ళడం ఏంటి? లేదు, అలా జరగకూడదు. నా పాపాన్ని నిన్ను కడిగేసుకుంటాను. జీవననే కుట్టినే జీవన అన్న విషయం తొందరగా తెలియజేస్తాను, ఎలాగైనా తెలిసేలా చేస్తాను అని ఇక కర్పగం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు పక్క ఆదిత్య ఆనంది అయితే కారులో బయలుదేరుతారు కదా. ఇంకా బ్రేకులు తీసేసిన కార్ తీసుకొని వస్తూ ఉండగా బ్రేక్ పడకపోవడంతో ఆనంది కార్ బ్రేక్ ఫెయిల్ అయినట్లుంది, పడడం లేదు ఆనంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఏంటి ఆదిత్య గారు బ్రేకులు పడకపోవడం ఏంటి అని ఇక ఆదిత్యని ఆనంది అంటూ ఉంటుంది. అవునానంది, నేను ఇంత ముందుకు వేసుకు వెళ్ళినప్పుడు బ్రేకులు బాగానే ఉన్నాయి, కానీ ఈసారి ఏంటి బ్రేకులు పడడం లేదు అని ఇక ఎంత నొక్కేసినా పడకపోవడం, అలాగే సీదాగా ఒక అతన్ని ఇక తగిలేయబోతూ ఉండగా ఇక వెంటనే సైడ్కు తిప్పుతాడు ఆదిత్య. అయితే వెంటనే అక్కడ చెట్టుకి గుద్దేసుకొని ఇక యాక్సిడెంట్ అవుతుంది. ఇక ఆనంది ఆదిత్యలు అయితే అక్కడే కుప్పగూలిపోతారు. అక్కడే ఉన్న ఇక అందరూ ఇక గుంపుగా చేయడంతో అక్కడే ఉన్న జ్యోతి సూర్యంలు, ఏంటి అక్కడ ఏమైంది, ఎందుకు అంతమంది ఉన్నారు అని జ్యోతి సూర్యంలు అంటూ ఉంటారు. అక్కడ ఇక యాక్సిడెంట్ అయింది, పాపం చాలా దెబ్బలు తగిలాయి, భార్యాభర్తలు అనుకుంటా అని ఇక అనగానే ఇక జ్యోతి, ఏంటండి వెళ్ళి చూద్దాం పదండి అని ఇక అంటూ ఉంటుంది సూర్యంనైతే. వెంటనే ఇక సూర్యం, పద జ్యోతి వెళ్దాం అని ఇక జ్యోతి సూర్యంలో అయితే ఇక అక్కడికి వెళ్తారు. పక్కకు జరగండి ఒకసారి అని జ్యోతి ఇక లోపలికి నెట్టేసుకుంటూ వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి ఇక ఆనంది ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఆనంది అండి, ఆదిత్య అండి అని ఇక ఏడుస్తూ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక ఆనంది ఆదిత్యనైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వెంటనే ఇక అందరికీ ఫోన్ చేసి చెప్పడంతో ఇక సునంద ఫ్యామిలీ, ఇటు జ్యోతి, అటు సింహాద్రి పద్మమ్మలు అందరూ అక్కడికి రావడంతో ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. వెంటనే ఇక ఆనందికి తలకి గాయం కావడంతో ఆనందికి మెలకువ వస్తుంది. వెంటనే ఇక ఆనంది బయటికి వచ్చి, జ్యోతమ్మ ఆదిత్య గారేరి, అత్తయ్య ఆదిత్య గారేరి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఇక చాలా బాధపడుతూ, ఆదిత్య కోలుకోలేడమ్మా, ఆదిత్యని చూస్తుంటే నాకు భయంగా ఉంది అని ఇక సునంద అనగానే వెంటనే, ఏంటి ఆదిత్య ఇంకా మెలకువ రాలేదా అని ఇక డాక్టర్ని అడగగానే ఇక తను చాలా సీరియస్గా ఉంది, తన గురించి ఏమి మేము ఇంకా చెప్పలేము అని డాక్టర్ చెప్పగానే ఆనంది కుప్పగూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే, కుట్టి నీ భర్తకు ఏం కాదు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు నీ భర్తని కాపాడుకుంటావు, ప్లీజ్ కుట్టి నువ్వు ఏడవకు కుట్టి అని ఇక జ్యోతి అయితే చాలా ఓదార్చుతూ ఉంటుంది ఆనందినైతే. ఇక ఆదిత్య గారు, ఇదంతా నా వల్లే ఆదిత్య గారు అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్యం, అసలు ఏం జరిగింది వదిన, ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది, అన్నయ్య ఏ రోజు మామూలుగానైతే కారు ఇక హడావిడిగా డ్రైవ్ చేయడు కదా, అసలు ఏం జరిగింది వదిన చెప్పొదిన అని ఇక చైతన్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది, అవును ఆదిత్య గారు ఏ రోజు అదుపు తప్పి కారు డ్రైవ్ చేయలేడు, కానీ ఈరోజు ఏం జరిగిందంటే మేము ఇంటి దగ్గర నుంచి వచ్చాము, కానీ కారు ఇక మేము చూసుకోలేదు, దాంట్లో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఆదిత్య గారు ఎంత ప్రయత్నించా బ్రేక్ పడలేదు, ఇక అలాగే వెళ్తూ చెట్టుకు ఢీకొంది, ఇక అలా జరిగింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే చైతన్య, ఏంటో దినా బ్రేకులు ఫెయిల్ అవ్వడం ఏంటి, కారు బాగానే ఉంది కదా అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. నీలాగే ఆదిత్య గారి కూడా కారు బాగానే ఉందని అనుకున్నారు, కానీ తీరా మేము వెళ్ళేటప్పుడు చూసేసరికి బ్రేకులు పడలేదు అని ఇక ఆనంది అయితే చెప్తుంది. వెంటనే చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే జీవన చాలాసేపు బయట నిల్చొని ఏదో చేసింది, అంటే ఈ బ్రేకులు పోవడానికి అన్నయ్యకు వదినకి యాక్సిడెంట్ కావడానికి కారణం జీవన, ఖచ్చితంగా జీవన అయి ఉంటుంది అని ఇక చైతన్య అయితే చాలా ఆవేశంతో ఇక జీవన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక జీవన, ఇదేంటి వీడు నా దగ్గరికి వస్తున్నాడేంటి, ఇంకా కొంప తీసి నేనే ఈ బ్రేకులు తీయించేశానని తెలిసిపోయిందా అని ఇక జీవన అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఇక చైతన్య అయితే, ఏంటి జీవన ఇందులో నీ హస్తం ఉందని నాకు అర్థమైపోయింది, నువ్వే కదా కార్ బ్రేకులు తీసేలా చేసింది అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన,
ఏంటి చైతన్య ఏం మాట్లాడుతున్నావు అని ఇక అనగానే, ఉదయాన్నే నువ్వు ఇక బయటనే చాలాసేపు నిల్చున్నావు, ఇక నువ్వు ఏం ఆలోచిస్తున్నావంటే ఇక ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నానని చెప్పావు, కానీ అంత అబద్ధం. ఇక ఈ బ్రేకులు తీసేయడానికి కారణం నువ్వు, ఖచ్చితంగా నువ్వే అని ఇక చైతన్య అనగానే, వెంటనే ఇక చైతన్య ఇక ఆ మాటలు అనేసరికి జీవన కంగారు పడుతూ ఉంటుంది. నువ్వే జీవన, ఇదంతా చేసింది నువ్వే, ఖచ్చితంగా అన్న వదినల విషయంలో తప్పు చేశావు, నిన్ను క్షమించరాని తప్పు చేశావు, నాకు ఎంతో ఇష్టమైన నా అన్నయ్యని ఈరోజు ఇలా ఇలా అవ్వడానికి కారణమైంది నువ్వు, ఇక ఇప్పుడే నేను తేల్చుతాను నీ సంగతి అని ఇక చైతన్య అయితే ఇంటికి హడావిడిగా వస్తాడు. వెంటనే చైతన్య కారు పెట్టిన పొజిషన్ని చూస్తాడు. అక్కడ ఇక నట్లు పడి కింద పడి ఉండడంతో ఇక వెంటనే ఖచ్చితంగా ఇది ఆ జీవనే చేసింది, ఖచ్చితంగా అదే ఎవరితోనో చేయించింది అని ఇక అనుకుంటూ చైతన్య అక్కడి నుంచి వస్తూ ఉండగా దారిలో ఇక మెకానిక్ కనిపిస్తాడు. ఒరేయ్, ఎందుకు నీకు ఇక్కడేం పని, ఎవర్రా నువ్వు అని ఇక చైతన్య గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అతను కంగారు పడుతూ ఇక ఇక ఒక మేడం నాకు డబ్బులు ఇస్తానంది, కారు బ్రేకులు తీసేయమంది, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగా నాకు కార్తో యాక్సిడెంట్ అయ్యింది, నన్ను క్షమించండి అని ఇక నేను వెళ్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు అని ఇక్కడ మెకానిక్ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా కార్ బ్రేకులు తీసేయడం ఏంటి అని ఇక అనగానే, ఇక ఒక మేడం మాకు డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పింది అని ఇక అంటూ ఉంటాడు అతనైతే. వెంటనే ఇక చైతన్య అయితే ఒరేయ్ రా అని ఇక మెకానిక్ని అయితే లాక్కొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. వెంటనే జీవన చైతన్యని ఆ మెకానిక్ని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడేంటి వీడిని పట్టుకొచ్చాడు, వీడిని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా, మళ్ళీ ఎలా వీని కంటపడ్డాడు అని ఇక నా పని అయిపోయింది అని జీవన కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఏంటి జీవన, ఈరోజు మా అన్నయ్యకి మా వదినకి ఇలా కావడానికి కారణం నువ్వే అని తేల్చడానికి ఇక నాకు ఒక ఆయుధం దొరికింది అని ఇక అనగానే అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి చైతన్య, ఏం జరిగింది అని జ్యోతి సూర్యంలు అంటూ ఉంటారు. అవునత్తయ్య గారు, మామయ్య గారు, మీ కూతురు తప్పు చేసిందని చెప్తున్నాను. ఈరోజు మా అన్నయ్య ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీ కూతురు. ఈరోజు అన్నయ్య కారు ఇక వదిన అన్నయ్య హనీమూన్ ట్రిప్కు వెళ్తూ ఉండగా వాళ్ళ కార్ రిపేర్ అయ్యేలా చేసి వాళ్ళ కార్ని ఇక బ్రేకులు తీయించేలా చేసింది ఈ జీవనే, కావాలంటే వీనితోనే చెప్పిస్తాను వినండి అని ఇక చైతన్య అయితే ఇక ఆ మెకానిక్ ద్వారా చెప్పరా, ఎవరు చేయించారు చెప్పు అని ఇక అనగానే, అవును మేడం గారు, ఇక ఈ బ్రేకులు తీయిస్తే డబ్బులు ఇస్తానని ఈ మేడం గారే చెప్పారు అని ఇక ఆ మెకానిక్ చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక జీవన అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే చైతన్య జీవన చెంప పలగొట్టి, ఇక నీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉంటే ఇంకా ఎన్నో జరుగుతాయి, ఇక నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడమే తప్పు, ఇక మా అన్నయ్య విషయంలో చాలా తప్పులు చేశావు, కానీ ఈరోజు ఈ తప్పు చేసినందుకు ఒక్క క్షణం కూడా నువ్వు మా ఇంట్లో ఉండకూడదు అని ఇక చైతన్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతి సూర్యంలు కూడా నా కూతురు అని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది ఇచ్చి అని ఇక జ్యోతి సూర్యంలు కూడా తిట్టేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ఇక సింహాద్రి పద్మమ్మలైతే, ఏంటమ్మా మీ బుద్ధి, పెద్దవాళ్ళని ఇక మంచి గౌరవస్వ కుటుంబంలో పుట్టావు, కానీ నీ బుద్ధి మాత్రం మామూలుగా లేదు అని సింహాద్రి పద్మమ్మలు కూడా తిడతారు. వెంటనే ఇక సునంద, దీంతో పనేంటి మనకి, ఈరోజు నా కొడుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైంది, నా కళ్ళ ముందు కనిపించకూడదు అని ఇక సునంద అయితే వెంటనే మెడ పట్టుకొని జీవననైతే బయటికి గెంటేస్తుంది. ఇక వెంటనే ఇక చైతన్య అయితే చాలా బాధపడుతూ, క్షమించమ్మా, ఇదంతా దానివల్లనే కారణం అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ విధంగానైతే ఇక ఇక ఆదిత్య అయితే గతం మర్చిపోతాడు. ఇక ఈ విధంగానైతే చైతన్య అయితే ఇక జీవన నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాడు మెకానిక్ని తీసుకువచ్చి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.